ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము వినే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు, నున్నలో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు రాబర్ట్ గారు ఉన్నారు. మరి ఒక 30 నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రతి వారు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మీరందరూ కూడా మరి చంటి పిల్లలు అటు ఇటు తిరగొద్దు. ప్రతి వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన అందరికీ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నా పరిచయం అక్కర్లేదు. చాలామందికి ఇంతకుముందు 2-3 సార్లు నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది. చిన్న కోడలు గారి బాబాయిని నేను. నున్నలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. అన్నయ్య నేను ఇరువురం కూడా సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకుని దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ విధంగా ఒక మంచి దేవుని సేవకులతో కలిసి ఈ విధంగా పాలు పంచుకోవటం సంతోషకరం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈ వాక్యం షూలమితిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్లుగా కనబడతా ఉంది. మాట్లాడుతూ ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. స్త్రీలలో అధిక సుందరి వగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎందుకు మేము ప్రమాణము చేయాలి? ఏమిటి ఆయనలో ఉన్న విశేషమేమి అని ప్రశ్నించినట్లుగా కనబడతా ఉంది ఇక్కడ. ఈ రోజున మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ సంఘానికి సాదృశ్యం. ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ సంఘంని మళ్ళీ ఈ సంఘములలో కూడా ఏమనుంది, అక్కడ స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని రాయబడి ఉంది. అంటే సంఘములలోనే ఒక ప్రత్యేకమైన సంఘముగా నువ్వు ఉన్నావు. ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? ఎందుకు మేము ఆయనతో ప్రమాణం చేయాలి అంటే, మనం ఆత్మీయంగా ఈ మాటలు అర్థం చేసుకోవాలి. సంఘంగా దేవుణ్ణి మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధించాలి? ఏంటి ఆయనకున్న విశేషం? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? అనేక మంది ప్రియులు అనబడిన వారు, దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, ప్రాముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నప్పుడు, ఏంటి ఈ ప్రియునికున్న విశేషం ఏంటి? ఎందుకు మేము ఆయనతో ప్రమాణం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ప్రమాణం చేయటం అంటే ఒక నిబంధన చేయటం. ఎందుకు ఆయనను మేము ఆరాధించాలి? ఈ విధంగా మనం ఎందుకు ఆరాధించాలి ఆయనని?
ఏంటి ఆయనలో ఉన్న విశేషం ఏంటి? ఈ రోజున మనం అందరం ఈ మాటలు మనం గ్రహించాలి. మనం ఆరాధించు ప్రియుని యొక్క విశేషం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియని మాటలు కాదు కానీ ఎవరికి. కొన్ని విషయాలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం నాకు ఇచ్చిన సమయంలో. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అంటే, మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ప్రత్యేకమైన విశేషం కలిగి ఉన్నాడు. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎవరికీ లేని ప్రత్యేకత, ఎవరికీ లేని విశేషత ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అందుకని ఈ రోజున ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ విధంగా సెమీ క్రిస్మస్ ఆరాధన మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న మనము ఏదో పండగ జరుపుకోవటం కాదు. ఊరికే అందరూ నమ్ముకుంటున్నారు, నేను నమ్ముకోవాలి, లేకపోతే నా కష్టాలు పోవటానికి నేను నమ్ముకోవాలి, లేకపోతే నాకున్న సమస్యలు పోవటానికి నేను నమ్ముకోవాలి. ఎందుకంటే ఈ రోజున లోకానుసారంగా చాలా చోట్ల ఇదే ప్రచారం. మీకు పెళ్ళి కాలేదా, మా గుడికి రండి. పిల్లలు పుట్టలేదా, మా గుడికి రండి. అప్పులు బాధలు ఉన్నాయా, మా గుడికి రండి. ఇలాంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా. ఇవి కాదు దేవుని దగ్గరకు రావటానికి. ఏంటి ఈయనకున్న విశేషం ఏంటి, ఎందుకు ఆయనని ఆరాధించాలి అంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పుట్టుక లేదా ఆయన జన్మే విశేషమైనది. మొట్టమొదటిది ఏంటండి అది? ఆయన జన్మ విశేషమైనది. ఎందుకంటే ఈ భూమి మీద మనం అందరము పుట్టినట్లుగా ఆయన భూమి మీద పుట్టలేదు. ఒక తల్లిదండ్రుల వలన పుట్టినవాడు కాదు ఆయన. అంత మాత్రమే కాదు, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన భూమి మీదకి రాకమునిపే ఆయన ఎలా పుడతాడు, ఆయన ఎక్కడ పుడతాడు, ఏ విధంగా పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఇవన్నీ కూడా ఇంత స్పష్టముగా వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు వ్రాయబడినట్లుగా మనకి కనబడతా ఉంటుంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం మొదలుకుంటే అక్కడ మనకు కనబడుతుంది, యాకోబులో నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేలులో రాజదండము లేచును అని అక్కడ ప్రారంభించబడిన ఈ యొక్క ప్రవచనాల పరంపర, అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకమునుపే ఆయన గురించి, ఆయన జన్మ గురించి వ్రాయబడినట్లు మనకు కనబడతా ఉంటుంది. మరి ప్రత్యేకంగా మనందరికి తెలుసు, యెషయా గ్రంథంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉంటుంది, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంటుందండి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని యెషయా ప్రవక్తతో 700 సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయించడం మనకు కనబడతా ఉంటుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి, ఎఫ్రతాలో బెత్లెహేములో ఆయన పుడతాడు అని, ఒక స్వల్ప గ్రామంలో ఆయన పుడతాడని మీకా ప్రవచించినట్లుగా కనబడతా ఉంటుంది. ఈ విధంగా ఆయన జన్మ జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఎవరి గురించి కూడా ఇదిగో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం పలానా దేవుడు ఇలాగ వస్తాడు, పలానా దేవుడు ఇలాగ పుడతాడు అని ఎక్కడా కూడా రాయబడలేదు. కేవలం ఈ ప్రియునికున్న విశేషం ఏంటి అంటే, ఆయన జన్మమే విశేషంగా మనకు కనబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ కన్యక గర్భవతి ఎలాగవుతుందో కూడా ఎంత స్పష్టంగా లోకా సువార్తలో మనం చూస్తే కనుక 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, మానవులందరూ పుట్టినట్టుగా, మనుషులందరూ పుట్టినట్లుగా ఈయన ఎక్కడ పుట్టలేదు. లేకపోతే దేవుళ్ళు దేవతలు అనబడిన వారు పుట్టినట్లుగా ఈయన జన్మ అలాగ జరగలేదు. ఈయన ఎలాగ పుట్టాడు అంటే, ఎలా చూడండి, లోకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు. మొట్టమొదటి ఏం జరిగిందంట, మరియమ్మ గారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారి మీదకి దిగి వచ్చినట్లుగా కనబడతా ఉంటుంది. రెండవది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే మీరు అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, త్రియేక దేవుని యొక్క అక్కడ గొప్ప కార్యం మనకు కనబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా సర్వోన్నతుడైన ఆ యెహోవా దేవుడు ఆమెను కమ్ముకుని ఆ శక్తిని బట్టి మరియమ్మ గారు గర్భం ధరించినట్లుగా వ్రాయబడి ఉంటుంది. అంతేగాని ఏదో ఊరికే పిట్టకథల్లాగా జరిగింది కాదు. ఇది దేవుని శక్తి, వారిని పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మ గారిని కమ్ముకున్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. అందుకని అక్కడ స్పష్టంగా ఉంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చదవండి, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని రాయబడి ఉంటుంది.
పుట్టబోవు శిశువు దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. ఈ విధంగా ఆయన జన్మ ఎంత విశేషముగా మనకు కనబడతా ఉంటుంది. ఈ భూమి మీద ఎవరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత అనొచ్చు, లేకపోతే దేవుడు ఆ పరలోకాన్ని పరమును విడిచి భూమి మీదకి రావటం, ఒక తల్లి గర్భంలో ఒక దేవుని శక్తి వలన ఆయన ఉద్భవించడం అనేది ఆయన జన్మలో ఒక ప్రత్యేకమైన విశేషముగా మనం చెప్పుకోవాలి. ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే ఆయన జన్మే విశేషమైనది. రెండవది జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితమే విశేషమైనది. ఆయన భూమి మీద బ్రతికిన జీవితమే విశేషమైనది. ఎందుకు మనం ఆయనతో ప్రమాణం చేయాలి, ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే ఈయనలాగా జన్మించిన దేవుడు భూమి మీద కానీ ఎక్కడా కూడా మనకెవరూ కనపడరు. అలాగే రెండవది జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఆయనలాగా శరీరధారిలాగా ఒక దేవుడు దిగి వచ్చి ఒక కన్య మరియ గర్భమున పుట్టి మనలాగా శరీరమును ధరించుకుని ఆయన, అందుకనే యెషయా గ్రంథములో ప్రవచనాత్మకంగా రాయబడి ఉంటుంది ఆయన జీవితం ఎలాగుంటుంది అంటే 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఆయనకు పేరు పెట్టబడు. ఆయన జీవితం ఏ విధంగా కొనసాగుతుందనేది ఆ మాటలన్నిటిలో మనకు కనబడుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఈ ఈ ఈ భూమి మీద దేవుని రాజ్యము కట్టడానికి ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఆయన భూమి మీద బ్రతికినంతకాలం దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించేవాడిగా, దేవుని రాజ్యమును కట్టేవాడిగా ఆయన భూమి మీద ఉంటాడు అని ఆయన జీవితం ఎలాగుంటుందో, ఆయన తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన జీవిత విశేషం అక్కడ రాయబడినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవితంలో ఉన్న గొప్ప విశేషం ఏంటి అంటే ఆయన మనలాగానే శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఇచ్చాడు. మనుష్యుని పోలికగా ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనకు ఫిలిప్పీ పత్రికలో కనబడతా ఉంటుంది. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణము పొందినంత విధేయత చూపించాడని రాయబడి ఉంటుంది. ఆ విధంగా ఆయన భూమి మీద బ్రతికినట్లుగా మనకి కనబడతా ఉంటుంది. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, రక్త మాంసాలు ధరించుకున్నాడు. మనకులాగానే ఆయనకి ఆకలైంది, మనకులాగానే దాహమైంది, మనకులాగానే ఏడ్చాడు, మనకులాగానే నిద్రపోయాడు, ఇవన్నీ చేశాడు. కానీ ఆయన జీవితంలో ఉన్న విశేషం ఏంటి అంటే ఆయన పాపము లేనివాడిగా ఆయన బ్రతికాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ఆ మాట కనపడతా ఉంటుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఆయన పాపము లేనివాడుగా ఉండెను, ఆయన నోట ఏ కపటమును లేదు అని ఉంటుందండి. ఆయన నోటిలో కూడా ఏ కపటం అంటే ఏంటి, ఆయన నోటి వెంట ఒక కాని మాట కూడా ఏది ఆయన జీవితకాలంలో మాట్లాడలేదు. ఒక పాపము లేనివాడిగా. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఆయన యొక్క జీవితం ఎలాగ జీవించాడంటే ఒక పవిత్రుడు. మొట్టమొదటి ఏమనుంటుందండి అక్కడ 7:26లో, పవిత్రుడు. రెండవది నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఈ భూమి మీద బ్రతికినప్పుడు అనేక మంది మహాసభ వారు, ప్రధాన యాజకులు, పిలాతు, వీరందరూ కూడా ఆయనలో ఏదైనా తప్పు దొరుకుదేమో, ఏదైనా పాపం దొరుకుతుందేమో, ఒకటైనా ఆయన ఏదో ఒక తప్పు ఎంచాలని ఆ కాలంలో ఉన్న వారందరూ ప్రయత్నం చేసిన ఏ ఒక్కరు కూడా ఆయనలో ఇంత పాపాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. ఆయన భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినంత కాలం ఆయన జీవితంలో ఉన్న విశేషం ఏంటి అంటే ఆయన ఎంత దాసుడిగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకున్నాడు, ఎంత విధేయత చూపించాలో అంత విధేయత చూపించాడు. ఈ భూమి మీద మనుషుల మధ్య, పాపుల మధ్యలోనే ఆయన బ్రతుకుతూ, ఎందుకంటే భూమి మీద ఉన్న మనమందరము కూడా పాపంలో ఉన్నవారమే. తల్లి గర్భంలో నుండే పాపంలో పుట్టిన మనం. అటువంటి పాపుల మధ్యలో పెరిగిన ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని ఉంది. ఏంటంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన జీవితంలో ఉన్న విశేషం ఏంటి అంటే ఈ రోజున అనేక వేరే మతాలు నేను విమర్శించట్లేదు, కానీ అనేకమైన వాటిలో చూస్తే కనుక చాలా చెడ్డగా అసహ్య కార్యాలు కనపడతా ఉంటాయి. దేవుళ్ళు అనబడిన వారి జీవితాల్లోని అనేకమైన విషయాలు కనబడతాయి. కానీ ఈయన జీవితంలో ఎక్కడ కూడా ఇంత పాపం అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. ఆయన జీవిత విశేషం ఏంటంటే పాపము లేనివాడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా బ్రతికాడు.
ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడని రాయబడి ఉంటాడు. ఇంత గొప్పవాడైనప్పటికీ మనందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించిన వాడిగా కనబడతా ఉంటుంది. ఇది రెండవది. ఒకటి, ఆయన జన్మ విశేషమైనది. రెండవది, ఆయన జీవితం విశేషమైనది. మూడవది జ్ఞాపకం చేసుకుంటే అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఆయన మరణము విశేషమైనది. నేను ఒక సవాల్కరంగా మనం ఈ మాట అందరికీ చెప్పొచ్చు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు భూమి మీద ఎంతో మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పుకుంటారు. ఏ దేవుడి గురించి అయినా ఈ విధంగా పలానా ఆయన ఇలాగ వస్తాడు, భూమి మీద ఇలాగ పుడతాడు, ఇలాగ జీవిస్తాడు, ఇలాగ జీవించిన ఆయన ఇలాగ మరణిస్తాడు అని ఏ గ్రంథంలోనైనా ఆయన ఉందా? ఎవరి గ్రంథంలోనైనా? సవాల్కరంగా మనం ఈ మాట చెప్పొచ్చు. ఈయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణం ఎలాగుంటుందో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాసి పెట్టేశారు. ఆయన ఎలాగ కొన్ని ఉదాహరణలు గబగబా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. గబగబ చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంటుంది మొట్టమొదటి మాట. ఏంటంట? దేవుణ్ణి, ప్రభువుని, రాబోయే ప్రభువుని నలగొట్టబడతాడు అని రాయబడి ఉంది. మొట్టమొదటి ఏమనుందండి అక్కడ? నలగొట్టబడతాడు. కీర్తనల గ్రంథంలోకి వద్దాం. 22వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ఆవరించి ఉన్నారు వారు చూడండి అక్కడ, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. హల్లెలూయా. నిజంగా ఈ మాట ఎంత, ఆయన ఎలాగ మరణించబోతున్నాడు, మరణం కూడా ఊరికి ఆయన చంపేస్తారని రాసేస్తే పెద్దగా గొప్ప కాదు, విశేషం కాదు. ఆయన చంపబడతాడని రాస్తే విశేషం కాదు. ఆయన ఎలాగ చంపబడతాడు, ఆయన నలగొట్టబడతాడు. నలగొట్టబడటం మాత్రమే కాదు, ఆయన చేతులకు ఆయన కాళ్ళకు ఏం చేస్తారంట? పొడుస్తారంట. ఏం చేస్తారంట? ఏమనుందంటే అక్కడ? ఆయన కాళ్ళకు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మనందరికి తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చంపారు, సిలువుకి ఎలాగ వేశారు, ఆయన చేతులకి కాళ్ళకి ఏ విధంగా మేకులు కొట్టారో అప్పుడే రాయబడింది. చదవండి, ఇంకా కంటిన్యూ చేయి. 18వ వచనం చదవండి. మూడవ మాట, మొట్టమొదటి మాట చూస్తే ఆయన నలగొట్టబడతాడని రాయబడి ఉంది. రెండవది జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేతులకు ఆయన పాదములను పొడుస్తారని రాయబడి ఉంది. మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన వస్త్రములను ఏం చేస్తారు? చదవండి. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. దేవుడు నిజంగా ఇదెంత ఆశ్చర్యకరమో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన ఎలాగ జన్మిస్తాడో రాయబడి ఉంది, ఆయన ఎలాగ జీవిస్తాడో రాయబడి ఉంది, ఆయన ఎలాగ మరణిస్తాడు, ఆ మరణం కూడా ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా నలగొట్టబడతాడు, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడతాయి. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను పంచుకుంటారు. ఇంత మాత్రమే కాదు, 53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన మరణించిన తర్వాత ఆయన ఏమి జరిగిందో వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎక్కడ అంటండి? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అనే మాట రాయబడి ఉంది. నిజంగా ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఒకటి, నలుగు కొట్టబడతాడు. అలాగే ఆ విధంగా నలుగు కొట్టారు ఆయన్ని. అందరూ కలిసి నలుగు కొట్టారు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టారు, సిలువ వేసి ఆయన వస్త్రాలు పంచుకున్నారు. మరణించిన తర్వాత ఆయనను భక్తిహీనులతో పాటు సమాధి చేశారు. సమాధి ఎక్కడ చేయబడిందని ఉందండి? ధనవంతునితో. అంటే ఎవరు? అరిమతీయ యోసేపు యొక్క సమాధిలో, ధనవంతుడైన అరిమతీయ యోసేపు యొక్క సమాధిలో ఆయన ఉంచబడినట్లుగా మనకి కనబడతా ఉంటుంది. అవి ఎలాగ నెరవేరినాయో మనందరికీ తెలుసు. దాని గురించి ఇక క్రొత్త నిబంధనలో ఆ విషయాలు మనందరూ మరలా ధ్యానించాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాగ అక్కడ ప్రవచనాలు ఎలాగ వ్రాయబడింది, ఇవన్నీ కూడా ఆయన మరణము కూడా, ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయబడతాడు. నిజంగా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం, ఆలోచించలేదు.
చనిపోయిన తర్వాత భక్తిహీనులతో సమాధి చేయబడతాడు, ఒక ధనవంతుని సమాధిలో పెట్టబడతాడని ఆయన భూమి మీద రాకమునిపే ఆ మాటలు రాయబడినట్లుగా కనబడతా ఉంటుంది. ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే నా ప్రియుని యొక్క మరణమే విశేషమైంది. నా ప్రియుని యొక్క మరణమే విశేషమైంది. ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఏ ఒక్కరూ కూడా ఇటువంటి మరణం పొందుకోలా. ఎవరు మరణించలా ఇటువంటి మరణం. ఒకవేళ మరణించారేమో, ఇటువంటి మరణం ఎవరు దేవుళ్ళు అనబడిన వారు మరణించారేమో, కానీ వారు ఇలాగ మరణిస్తారు, వారి జీవితం ఇలాగ సాగుతుంది, వారు ఇలాగ పుడతారని ఎవ్వరి గురించి కూడా రాయబడలా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే నా ప్రియుని జన్మే విశేషమైనది, నా ప్రియుని జీవితమే విశేషమైనది, నా ప్రియుని మరణమే విశేషమైనది. 4వది జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియుని పునరుద్ధానము విశేషమైనది. పునరుద్ధానం విశేషమైనది అంటే ఈ రోజున యేసు ప్రభు వారు పునరుద్ధానం లేకపోతే మనం ఈ విధంగా క్రిస్మస్ జరుపుకోవాల్సిన అవసరం లేదు. అందరి దేవుళ్ళు అనబడిన వారు అందరిలాగే ఆయన మరణించాడు, మరణం అయిపోయింది. ఇంతవరకు సమాధి వరకు మనం ధ్యానం చేసాం. ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడిన ఆయన జీవితం అలాగే ముగిసిపోతే ప్రభువుని మనం ఆరాధించాల్సిన అవసరం లేదు, దేవుడిగా మనం పూజించాల్సిన అవసరం లేదు. అందరి దేవుళ్ళగా ఆయన కూడా అలాగే మరణించి ఆయన జీవితం అలాగే ముగిసిపోతే ఆయన గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏంటి ఈయనలో ఉన్న విశేషం ఏంటి అంటే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన విశేషం ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేపబడటమే విశేషం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను. హల్లెలూయా. ఇది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి కార్యం ఆయన పునరుద్ధానం. మరణమును మృంగిన దేవుడు ఎవరు కూడా లేరు. మరణమును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. అందుకనే హోషేయ ప్రవక్త మాట్లాడతాడు చూడండి ప్రవచనాత్మకంగా. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పునరుద్ధానుడు అవుతాడు. పునరుద్ధానం అంటే ఏంటంటే తిరిగి లేపబడతాడు. అందుకని అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆయన తిరిగి లేపబడ్డాడు అంటే ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని ఏం చేశాడంటే ఆయన మృంగివేశాడు. మరణపు ముళ్ళును విరిచివేసిన వాడిగా ఆయన ఉన్నాడు. మరణపు ముళ్ళు అప్పటి వరకు భూమి మీద మనుషులు పాపములో ఉన్న మానవుని యొక్క జీవితం మరణానికే అప్పగించబడతారు. మరణం అంటే మొదటి మరణం గురించి మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. మరణం అనగానే ఏంటండి ఆయన మరణించి లేచాడు కాబట్టి మనం అందరం చనిపోయిన వెంటనే లెగుస్తామని కాదు అక్కడ అర్థం. మరణపు ముళ్ళు, మరణమును మృంగివేయటం అంటే మరణము పాతాళ లోకము అని ఉంటుంది. మరణం ఏంటంటే పాతాళ, అది దానిని ప్రకటన గ్రంథంలో 2వ మరణము అని రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయం 14వ వచనంలో, 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ రెండు ఆ చోట్ల మనం గమనిస్తే 2వ మరణము అగ్ని గంధకములతో మరణము మనందరి కోసం ఆయన మరణించి మరణము జయించి ఆయన తిరిగి లేచి దేవుని బిడ్డలకు అందరికీ కూడా ఒక నిరీక్షణ ఆయన కలుగు చేసిన వాడిగా కనబడతాం. ఆయన మరణించి తిరిగి లేవకపోతే నా జీవితం మరణం తర్వాత ఏమనేది ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. కానీ అది సర్వమానవాళికి తెలియచేయడానికి నేనే మార్గం అని చెప్పిన ఆయన ఏ మార్గాన్ని వచ్చాడు, ఎలాగ జీవించాడు, ఎలాగ మరణించాడు, ఎలాగ తిరిగి లేపబడ్డాడు, లేపబడిన ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా రాయబడి ఉంది మనకి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. అంతేకాదు మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము
కలిగెను అని ఉంటుందండి. 5వ వచనం చూద్దాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లే లేచాడు. ఈరోజున మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రవచనాలు చెప్పబడిని మరణమును ఆయన మృంగివేశాడు, అంటే మరణమును ఆయన జయించాడు అనే మాట, ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ కొన్ని అనుమానాలు మనకు రావాలి. మరి ఆయన లేచాడు అని చెప్పేస్తే నమ్మటానికి లేదు. దేవుని దూత వచ్చి చెప్తున్నాడు అక్కడ, ఇదిగో ఎందుకు ఆయన ఇక్కడ వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లే మనకు ప్రవచనాలు చాలా ఉంటాయి. ఆ శిష్యులను ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరితో ప్రవచించి చెప్తాడు, ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తున్నాను, వారు నన్ను హింసిస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను కొరడాలతో కొట్టి చంపుతారు, నేను 3వ దినాన మరలా తిరిగి లేస్తాను అని చెప్తాడు. అలాగా చెప్పాడు ఆయన. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన మరణించాడు, తిరిగి లేచాడని దూత చెప్తున్నాడు. దాన్ని నమ్మేయాలా మనం అందరం? ఎందుకు? ఈయనలో ఉన్న విశేషం ఏంటి అంటే, లేచిన ఆయన ఊరికే అలాగ మాయమైపోలా, ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు అని చెప్పలేదు ఆయన గురించి. ఎందుకు ఆయన మనం నమ్మాలి? ఆయన పునరుద్ధానాన్ని మనం ఏ విధంగా నమ్మాలి అంటే ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన కేఫాకును తర్వాత 12 మందికిని కనుబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులందరికీ ఒక్క సమయముననే కనబడెను. హల్లెలూయా. ఆయన బయటకు వచ్చిన తర్వాత అంట మొట్టమొదట కేఫాకు కనపడ్డాడంట. కేఫా అంటే తెలుసు కదా, పేతురు గారికి కనపడ్డాడంట. పేతురు గారు కనపడిన వెంటనే 12 మంది శిష్యులకు తనను తాను కనబరుచుకున్నాడు. తరువాత 500 మందికి ఆయన తనను తాను కనబరుచుకున్నాడు. ఊరికే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన మరణం జయించాడు, లేచి వెళ్ళిపోయాడని చెప్పడం కాదు, కానీ ఆయన అనేక మందికి తనను తాను కనపరుచుకున్నట్లుగా మనకి కనబడతా ఉంటుంది. అంతేకాదు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడ్డాడంట. ఎన్ని రోజులండి? ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద గడిపాడంట. ఊరికే సీక్రెట్గా గడపలు. అది కూడా ఏం చేశాడంటే అండి, 40 దినాలు చదవండి. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను అనేక ప్రమాణాలు శిష్యులకు చూపిస్తాడు. మీ అందరికి తెలుసు, అవన్నీ చెప్పడం సమయం కాదు, కానీ శిష్యుల దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. ఇదిగో నా చెయ్యి చూడండి, నా పాదములు చూడండి, నా ప్రక్క చూడండి. ఇలాగ అనేకమైన ప్రమాణాలు, గుర్తులు చూపించి ఆయన సజీవుడుగా 40 దినాలు భూమి మీద ఆయన గడిపిన వాడిగా కనపడతా ఉంటుంది. 40 దినాలు గడపటం మాత్రమే కాదు, ఆయన ఊరికే ఎవరికి కనపడకుండా వెళ్ళిపోలా. 40 దినాలు గడిపిన ఆయన 9వ వచనం చదవండి. ఇప్పుడు అదే 1వ అధ్యాయం 9వ వచనం, అపోస్తుల కార్యములు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఎవరు చూస్తున్నారు అక్కడ? అనేక మంది ప్రజానీకం, శిష్యులు, వారందరూ చూస్తున్నారంట. వారందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఏమనుందండి అక్కడ? ఒక మేఘం వచ్చిందంట. మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది. ఈ విధంగా ప్రభు యొక్క పునరుద్ధానం విశేషముగా కనబడతా ఉంటుంది. ఆఖరి మాట నేను చెప్తాను. 4 మాటలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదట ఆయన జన్మ విశేషమైనది, 2వది ఆయన జీవితం విశేషమైనది, 3వది ఆయన మరణము విశేషమైనది, 4 ఆయన పునరుద్ధానము విశేషమైనది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన రాకడ విశేషమైనది. ఇది మనం అందరం కూడా జాగ్రత్తగా ఇప్పటి వరకు ధ్యానం చేసిన ఈ 4 మాటలు, మనం విన్న ఈ 4 మాటలు ఆల్రెడీ జరిగిపోయినాయి.
ప్రభువారు వచ్చారు. ఆయన చేయవలసిన పని, తండ్రి ఏమి చెప్పాడో, ఏమి ఆజ్ఞాపించాడో తండ్రి చిత్తాన్ని సమస్తాన్ని నెరవేర్చాడు. ఆయన సమస్తాన్ని నెరవేర్చి ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఐదవది మన యొక్క బాధ్యత. ఐదవది ఏంటంటే ఆయన రాకడ విశేషమైనది. ఏంటంట? ఆయన రాకడ విశేషమైనది. ఒకసారి చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అని ఉంటుంది. అక్కడ ఏమనుందండి? యెహోవా దినము వచ్చుచున్నది. 4వ వచనం చదవండి తర్వాత. ఆ దినము యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచుతాడు. చాలండి, ఆయన చాలు, ఆ మాట చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మహాదినము రాబోతూ ఉంది అని రాయబడి ఉంది. అంటే ఏంటంటే ఆ మహాదినం అనేది రాకడ దినము. దాన్ని ఏమంటాం? రాకడ దినము. రాకడ దినమున దేవుడు ఎక్కడ దిగుతాడంట? ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపుతాడు అని రాయబడి ఉంది. ఎక్కడ మోపుతాడంట ఆయన కాలు? ఒలీవల కొండ మీద మోపితే భూకంపం కలుగుద్ది, ఒలీవల కొండ రెండుగా విడిపోతుంది. అనేకమైన విషయాలు అక్కడ కనబడతా ఉంటాయి, రాకడ సూచనలు కనబడతా ఉంటాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క రాకడ గురించి కూడా మనకింత స్పష్టంగా రాయబడింది. ఆయన ఎలాగ వస్తాడో కూడా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 9వ వచనం ఇందాక చదువుకున్నాం, మొదటి అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. 9వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? ఆయన మేఘముల మీద కొనిపోబడ్డాడు, అందరూ చూచుచుండగా ఆయన మేఘముల మీద కొనిపోబడ్డాడు అని రాయబడి ఉంది. 11వ వచనంలోకి వచ్చేసరికి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలుచుండి చూచున్నారు, ఆకాశం వైపు చూచున్నారు? అమ్మా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునికి మీరు వెళ్ళటం చూశారో అదే రీతిగా ఆయన భూమి మీదకి దిగి వస్తాడంట. ఏ రీతికి వెళ్ళాడండి పరలోకానికి? అందరూ చూచుచుండగా మేఘముల మీద ఆయన కొనిపోబడ్డాడు. 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏమనుందని చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూతుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎలాగొస్తాడంట? ఏ విధంగా వెళ్ళాడు ఈయన? అందరూ చూస్తూ ఉండగా మేఘాల మీద ఆయన కొనిపోబడ్డాడు. మరలా ఎలాగొస్తాడంట? ఆయన మేఘారూఢుడై మరలా ఆయన భూమి మీదకి దిగి వస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది. ఆయన జన్మ గురించి ఏ ప్రవచనాలైతే చెప్పబడినాయో, ఆయన ఎలాగ పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ విధంగా పుడతాడో చెప్పబడింది ప్రవచనం, అది నెరవేరింది. ఆయన ఎలాగ జీవిస్తాడో ప్రవచనం చెప్పబడింది, అది నెరవేరింది. ఆయన ఎలాగ మరణిస్తాడో చెప్పబడింది, నెరవేరింది. ఆయన ఎలాగ పునరుద్ధానుడు అవుతాడో ప్రవచనం చెప్పబడింది, అది నెరవేరింది. ఆఖరిది మనం అందరం జాగ్రత్త పడాలి. ఆయన మరలా తిరిగి వస్తాడు అని ప్రవచనం చెప్పబడింది. అందుకని 22:12 చెప్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏం చెప్తా? చదవండి మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. ఇక్కడ కూర్చున్న మనమందరము ఈ వాక్యము, ఈ మాటలు వింటున్న వారు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవితం ఎంత విశేషమైనగా జరిగిందో మనం విన్నాం. ఆయన రాకడ కూడా అంతకంటే విశేషమైందని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాకడ కొరకు మనం అందరము కూడా సిద్ధపడకపోతే, అందుకనే తీతుకు పత్రికలో రాస్తాడు. చూడండి, ముగిస్తాను నేను. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం అందరం ఏం చేయాలంట? యేసు క్రీస్తు మహిమ కొరకు, ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. ఎలాగ ఎదురు చూడాలంట? లోకములో బ్రతుకుతున్న మనం అందరం ఎలాగ బ్రతకాలి? ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలి అంట? స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెను అని ఉంటుందండి. అంటే ఏంటి అర్థం? స్వస్థ బుద్ధితో బ్రతకటం అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, దానిని మనం మారు మనస్సు అంటాం. స్వస్థ బుద్ధి అంటే ఏంటండి?
భూమి మీద పుట్టిన మనం అందరము కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అంటే మొట్టమొదట మనందరి జీవితాలు మారు మనస్సు పొందుకొని ఉండాలి. రెండవది నీతితోనూ అన్నాడు. నీతి అంటే నీతి ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే పాపములు క్షమించబడతాయో, ఎవరు పాప క్షమాపణ పొందుకుంటారో వారే నీతిమంతులని బైబిల్ చెప్తూ ఉంటుంది. అంటే మొట్టమొదట మనం మారు మనసు పొందుకోవాలి, రెండవది పాప క్షమాపణ పొందుకోవాలి, మూడవది జ్ఞాపకం చేసుకుంటే భక్తి కలిగి ఉండాలి అని ఉంది. మూడవది ఏంటంటే భక్తి కలిగి ఉండటం. భక్తి కలిగి ఉండటం అంటే బాప్తిస్మము లేదా రక్షించబడిన అనుభవంలోకి మనం వచ్చి దేవుని ప్రేమను, దేవుని సారూప్యాన్ని మనము కలిగి భూమి మీద మనం బ్రతికే వారంగా మనం ఉండాలి. ఒక సిద్ధపాటు కలిగిన వారంగా ఆయన రాకడ తథ్యం, ఆయన రాకడ తథ్యం, ఎన్ని ప్రవచనాలన్నీ ఏ విధంగా నెరవేర్చబడినాయో ఆయన రాకడ ప్రవచనం కూడా నెరవేర్చబడబోతా ఉంది. కాబట్టి భూమి మీద దేవుడు నీకు నాకు మనకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే మన జీవితాలను స్వస్థ బుద్ధి అనగా మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, రక్షించబడిన బాప్తిస్మము అనుభవంలోకి మనం అందరము నడిపించబడి పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడిన వారు. అందుకనే అపోస్తులు 2:38 పేతురు గారు ఆ మాట చెప్పినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. మీరు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకొనుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అనే మాట రాయబడి ఉంటుంది. ఎవరైతే ఈ అనుభవాలు గుండా మనము నడిపించబడతామో అప్పుడే మనము ఆ ప్రభువుతో కలిపి ఎత్తబడే గుంపులో మనము, ఆ మాట మనకి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16 మనకి స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన దిగివచ్చును అని ఉంటుంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాట రాయబడి ఉంటుంది. ఈ రోజున ఇక్కడ చేరి ఉన్న మనము ఒకవేళ మనము సజీవులముగా ఉన్నప్పుడు ఆయన రాకడ వస్తే బుద్ధిగల కన్నికల్లాగా మనము సిద్ధపడగలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? మారు మనసు పొందుకుని పాప క్షమాపణ పొందుకుని బాప్తిస్మము పొందుకుని పరిశుద్ధాత్మ అనే వరమును మనం కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించినప్పుడే దేవుని రాకడను ఎదుర్కోగలుగుతాం. ఆయన రాకడ, మొదటి రాకడ గొర్రె పిల్లలాగా ఆయన వచ్చాడు. రెండవ రాకడ యూదా గోత్రపు సింహములాగా చీల్చివేయటానికి ఆయన వస్తాడు. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటి? అందరిలో కల్లా నీ ప్రియుని విశేషం ఏంటంటే మనం ఈ మాట ఖచ్చితంగా చెప్పొచ్చు. నా ప్రియుని జన్మ విశేషం, నా ప్రియుని జీవితం విశేషం, నా ప్రియుని మరణం విశేషం, నా ప్రియుని పునరుద్ధానం విశేషం, నా ప్రియుని రాకడ విశేషం. ఆ రాకడ కొరకు సిద్ధపడదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.